హాయ్ ఫ్రెండ్స్, ఈ కోవిడ్ టైంలో హౌ టు క్లెయిమ్ అవర్ మెచ్యూరిటీ ఆర్ ఎస్బి సర్వైవల్ బెనిఫిట్. సో ఫెసిలిటీ టు సెండ్ claim requirements by email in view of COVID-19. సో COVID-19 పాండమిక్ వల్ల ఎల్ఐసి ఆఫ్ ఇండియా కొంత రిలాక్సేషన్ ఇచ్చింది. వీ కెన్ క్లెయిమ్ అవర్ మెచ్యూరిటీ అండ్ సర్వైవల్ బెనిఫిట్ బై సెండింగ్ మెయిల్ టు ద బ్రాంచ్. దిస్ ఈజ్ అలౌడ్ అప్ టు 31st July 2020. ఓకే, సో మనం సెండ్ చేయాల్సింది ఏంటంటే ఈమెయిల్ ఐడి ఎలా ఉండాలంటే ద సర్వీసింగ్ బ్రాంచ్ సెండ్ చేయాలి. సర్వీసింగ్ బ్రాంచ్ కోడ్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ బాండ్ పేపర్ మీద దొరుకుతుంది. సో క్లెయిమ్స్ డాట్ బిఓ బ్రాంచ్ కోడ్ @LICindia.com మనం పంపించాల్సిన మెయిల్ ఐడి ఇది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, క్లెయిమ్స్ CLAIMS క్లెయిమ్స్ డాట్ బిఓ అంటే బ్రాంచ్ ఆఫీస్, దాని పక్కనే ఆ బ్రాంచ్ యొక్క కోడ్. ఎగ్జాంపుల్ మా బ్రాంచ్ది 800 అనుకోండి, క్లెయిమ్స్ డాట్ బిఓ 800 @LICindia.comకి మెయిల్ చేయాలి. ఎగ్జాంపుల్ మీ బ్రాంచ్ కోడ్ 883 అనుకోండి, క్లెయిమ్స్ డాట్ బిఓ 883 @LICindia.com దీనికి మెయిల్ చేయాలి. సైజ్ వచ్చేసి 5 MB, డాక్యుమెంట్ స్కాన్ సైజ్ వచ్చేసి 5 MB వరకు అలౌడ్. దీనికి మించి ఉంటే ఇంకో మెయిల్ చేయాలి. ఓకే, ఇమేజ్ PDF కానీ లేకపోతే JPG ఫార్మాట్లో ఉండాలి. ఓకేనా? దాని తర్వాత ఇంకొన్ని కండిషన్స్ చెప్తాను. ప్రాసెస్ దేనికి అలో చేస్తారంటే the above said process is allowed only for if they satisfy the following condition. అందులో కండిషన్ నెంబర్ 1 ఏముందంటే పాలసీ ఇన్ ఫోర్స్లో ఉండాలి. ఆ పాలసీ ఏ బ్రాంచ్ సర్వీసింగ్ బ్రాంచ్ ఉందో దానికే పంపించాలి. మూడోది ఏంటంటే అది అసైన్మెంట్ కనుక చేసి ఉంటే పంపించడానికి వీల్లేదు. సో నాట్ అసైన్డ్, అసైన్మెంట్ లేకుండా. ఇంకోటి ఏంటంటే అవుట్ స్టాండింగ్ లోన్ ఉండకూడదు. ఇంకోటి వేర్ డూప్లికేట్ పాలసీ హ్యాస్ నాట్ బీన్ ఇష్యూడ్. ఇంకో కండిషన్ అంటే ఆ పాలసీ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ కానీ ఎంప్లాయీ స్కీమ్ కింద కానీ లేకపోతే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ కింద కానీ ఆ పాలసీ ఉండకూడదు. అటువంటి పాలసీస్కి ఈ ఆన్లైన్ ఈమెయిల్ ద్వారా ఈ ఫెసిలిటీ వర్తించదు. ఇంకోటి, ఇన్ కేస్ ఆఫ్ సర్వైవల్ బెనిఫిట్ గ్రాస్ ఎస్బీ అమౌంట్ షెల్ బీ అప్ టు 5 lakhs. అంటే 5 lakhs మించి కాదు, 5 lakhs లోపల ఎస్బీ ఇన్ ద సెన్స్ మనీ బ్యాక్ సర్వైవల్ బెనిఫిట్ ఉంటే ఈ ఫెసిలిటీ అలౌడ్. అలాగే ఇన్ కేస్ ఆఫ్ మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్ అప్ టు 5 lakhs అలౌడ్. ఓకే, దాని తర్వాత కొన్ని రిలాక్సేషన్స్. ఇప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి పంపించాలంటే పాలసీ బాండ్ పేపర్ స్కాన్ చేసి ఫస్ట్ పేజ్ మరియు లాస్ట్ పేజ్, దాని తర్వాత డిశ్చార్జ్ ఫామ్ సైన్ చేసి
విట్నెస్ చేసి పంపించాలి. దాని తర్వాత ఫామ్ నంబర్ 3510 ఉంటుంది. అది డిక్లరేషన్ రిగార్డింగ్ నాన్ అసైన్మెంట్ అన్నట్టు. సో ఫామ్ నంబర్ 3510. దాని తర్వాత నెఫ్ట్ మ్యాండేట్ ఫామ్. నెఫ్ట్ కనుక రిజిస్టర్ చేసుకోలేదు అనుకోండి యాజ్ ఆన్ డేట్కి, ఇప్పుడు నెఫ్ట్ మ్యాండేట్ ఫామ్ అలాంగ్ విత్ క్యాన్సల్ చెక్. ఆ క్యాన్సల్ చెక్లో కూడా మీ పేరు, అకౌంట్ నంబరు, దాని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకా కేవైసీ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అలాంగ్ విత్ పాన్ కార్డ్. సో ఇవి పంపించాలి. అండ్ పాలసీ హోల్డర్ షుడ్ మెన్షన్ హిజ్ మొబైల్ నంబర్ ఇన్ హిజ్ ఈమెయిల్. మొబైల్ నెంబర్ ఏమైనా ఉంటే, క్వెరీస్ ఉంటే కాంటాక్ట్ చేయడానికి మొబైల్ నెంబర్ కూడా రాయాలి. ఫర్ ఎస్బి అంటే సర్వైవల్ బెనిఫిట్, మనము ఫిజికల్ డాక్యుమెంట్ ఫర్ సర్వైవల్ బెనిఫిట్ కైండ్లీ సబ్మిట్ ద పాలసీ బాండ్ latter for endorsement provided the gross survival benefit is more than 2 lakhs. సో మోర్ దాన్ 2 lakhs అయితే తర్వాత మనం ఎండోర్స్మెంట్ చేయించుకోవాలి. ఫర్ మెచ్యూరిటీ క్లెయిమ్ ఎక్స్టెండెడ్ లైఫ్ కవర్ ఈజ్ అవైలబుల్, కైండ్లీ సబ్మిట్ ద పాలసీ బాండ్ ఫర్ ద ఎండోర్స్మెంట్ అలాంగ్ విత్ ద డిశ్చార్జ్ ఫామ్. ఇదొకటి. దాని తర్వాత ఫర్ ఆల్ అదర్ మెచ్యూరిటీ పాలసీ బాండ్ ఈజ్ డీమ్డ్ యాజ్ అ క్యాన్సల్డ్. ఓకే, సేమ్ మన ఆఫీస్లో తర్వాత సబ్మిట్ చేయాలి. నెఫ్ట్ డీటెయిల్స్ కనుక మీరు ఇంతకుముందు సబ్మిట్ చేయకపోయి ఉంటే, సో నెఫ్ట్ మ్యాండేట్ విత్ క్యాన్సిల్ చెక్ సబ్మిట్ చేయాలి. సో ఇది ప్రొసీజర్ అండి. సో దిస్ ప్రొసీజర్, దిస్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ అప్ టు 31st July 2020. Corporation may extend further based upon the situation. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నంబర్ వచ్చేసి 9849898916. థ్యాంక్ యూ వెరీ మచ్.